ఐఏఎస్ అధికారి కావడానికి కారణమేమిటి? ఎలా అయ్యాడు ప్యూన్ కొడుకు ఐఏఎస్ అధికారి? కథలోకి వెళ్తే ఒకప్పుడు మామిడిపల్లిలోని ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక సాధారణ పియాన్ జీవించేవాడు. రామయ్య తన కష్టపడి పని మరియు అంకిత భావానికి పేరుగాంచాడు. కాని అతని జీవితం చాలా కష్టసాధ్యమైనది. అతను తన కుటుంబానికి జీవనం సమకూర్చడం కష్టపడి, కాని అతనికి తన ఏకైక కొడుకు వెంకటేష్ కోసం ఒక కల ఉంది. వెంకటేష్ తెలివిగా మరియు ఆశావహంగా ఉన్నాడు. కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ అతను తన చదువులో ఉత్తమంగా నిలిచాడు. రామయ్య ఎప్పుడూ వెంకటేష్ను ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రోత్సహించేవాడు. నువ్వు కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని తన కొడుకుకు ఎప్పుడూ చెప్పేవాడు. వెంకటేష్ తన తండ్రి మాటలను హృదయపూర్వకంగా తీసుకున్నాడు మరియు అంకిత భావంతో చదివాడు. అతను తరచుగా పాఠశాలకు ముందు తన తండ్రికి పనుల్లో సహాయం చేయడానికి ఎగా లేవడం మరియు రాత్రి లేట్ వరకు పుస్తకాలతో నిమగ్నమై ఉండేవాడు. అతని ఉపాధ్యాయులు అతని ప్రతిభను గుర్తించి అతన్ని ప్రోత్సహించారు. ఏళ్లు గడిచాయి మరియు వెంకటేష్ తన పాఠశాలని అద్భుతంగా పూర్తి చేశాడు. అతను ఐఏఎస్ అధికారి అవ్వాలనే లక్ష్యాన్ని కలిగి ఉండేవాడు. ఇది అతని దేశానికి సేవ చేయడానికి మరియు తన కుటుంబాన్ని పేదరికం నుండి బయటపడించడానికి అనుమతించేది. తన తండ్రి సహాయంతో వెంకటేష్ సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం కష్టపడి సన్నద్ధమయ్యాడు. ప్రయాణం సులభంగా లేదు. కొన్నిసార్లు వెంకటేష్ అధిక భారం అని భావించి వదులుకోవాలనుకున్నాడు. కాని రామయ్య యొక్క అతనిపై కలిగిన నమ్మకం అతన్ని ముందుకు నడిపింది. నా కొడుకా, అడ్డంకులు అన్నీ నిన్ను మరింత బలవంతులు చేస్తాయి అని రామయ్య చెప్పేవాడు. చివరకు ఫలితాల రోజు వచ్చింది. వెంకటేష్ ఉత్కంఠతో విజేతల జాబితాను తనిఖీ చేశాడు. అతని కళ్లలో ఆనందభాష్పాలు నిండాయి. అతని పేరు టాప్ ర్యాంకర్స్లో ఉన్నట్లు చూశాడు. అతను తన కలను సాధించాడు. ఐఏఎస్ అధికారి అయ్యాడు. మొత్తం గ్రామం వెంకటేష్ విజయాన్ని ఉత్సాహంగా జరుపుకుంది. రామయ్య గర్వంతో మరియు ఆనందంతో పొంగిపోయాడు. ఒక సాధారణ పియాన్ కుమారుడు కష్టపడి మరియు పట్టుదలతో విజయశిఖరాలు అధిరోహించాడు. ఐఏఎస్ అధికారిగా వెంకటేష్ సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి కష్టపడ్డాడు. అతను విద్య మరియు సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించాడు మరియు ఎల్లప్పుడూ తన మూలాలను మరియు తన తండ్రి చేసిన త్యాగాలను గుర్తుంచుకున్నాడు. వెంకటేష్ కథ గ్రామం మరియు దాని వెలుపల ఎందరికో స్ఫూర్తినిచ్చింది. పట్టుదల, సహనం మరియు మద్దతుతో అత్యంత కఠినమైన కలలు కూడా సాకారమవుతాయని చూపించింది. మరియు రామయ్య, పియాన్, తన పిల్లల సామర్థ్యంపై నమ్మకంతో నిలిచిన తండ్రి ప్రేమకు మరియు అంకిత భావానికి చిహ్నంగా నిలిచాడు.